ఈరోజు మన శ్రావణీస్ కిచెన్‌లో అప్పటికప్పుడు చేసుకునే మంచి రుచికరమైన దోస రెసిపీస్‌ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. మీరు కూడా ఇన్‌స్టంట్‌గా మంచి టేస్టీగా దోసలను చేయాలనుకుంటే 4 రకాలుగా ఇలా ట్రై చేయొచ్చు. 4 విధాలుగా చూపిస్తున్నాను. మనకు ఆ టైంలో ఏ విధంగా ఈజీ అనిపిస్తుందో ఆ విధంగా ఫాలో అయిపోవచ్చు. మనం అప్పటికప్పుడు చేసిన నార్మల్ దోసల్లానే మంచి రుచిగా, క్రిస్పీగా వస్తాయి. సో, ఉదయం ఎక్కువ కష్టపడకుండా, హడావిడి పడకుండా త్వరగా ఇలా బ్రేక్‌ఫాస్ట్‌ని రెడీ చేయొచ్చు. మరి ఈ 4 రకాల దోసల్ని ఎలా చేయాలో వన్ బై వన్ ఇప్పుడు చూపిస్తాను రండి. మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి మసాలా దోస. అప్పటికప్పుడు బయట హోటల్ స్టైల్‌లోలా మసాలా దోస తినాలనుకుంటే ఓసారి ఈ వీడియోని చూసేయండి. ముందుగా మిక్సర్ జార్‌లోకి 1 కప్పు వరకు ఉప్మా రవ్వను తీసుకుందాం. అంటే బొంబాయి రవ్వను తీసుకోండి. ఇందులోనే టేస్ట్ కోసం 1 టీ స్పూన్ చక్కెరను, అలాగే 2 టీ స్పూన్ల ఆయిల్‌ని వేసి బాగా గ్రైండ్ చేయండి. ఇలా ఒక 2 నిమిషాలు బాగా గ్రైండ్ చేశాక ఒక మిక్సర్ జార్‌లోకి తీసుకుందాం. ఇందులోనే బైండింగ్ కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు గోధుమ పిండిని యాడ్ చేస్తున్నాను. అలాగే మనం చేసే దోస క్రిస్పీగా రావడానికి మరో 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని తీసుకుందాం. ఇక్కడ మనం ఇన్స్టంట్గా చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు పుల్లటి పెరుగును తీసుకోండి. ఇంట్లో పెరుగు అవైలబుల్లో లేకపోతే పెరుగు ప్లేస్లో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్నైనా యూజ్ చేయొచ్చు. వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ బాగా కలపండి. ఇక్కడ నేను కంప్లీట్గా ఈ బ్యాటర్ కలపడానికి 1 కప్పు పెరుగైతే మరో కప్పు నీళ్ళను తీసుకున్నాను. అలాగే ఇలా కలిపేటప్పుడే నేను సాల్ట్ని యాడ్ చేశాను. ఆ చిన్న వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది. కాబట్టి టేస్ట్కి సరిపడా ఇందులో సాల్ట్ని తీసుకొని మిక్స్ చేయండి. చూడండి, బ్యాటర్ అనేది దోసపిండి కన్సిస్టెన్సీలో ఇలా రావాలి. ఇలా పిండి ముద్దలు లేకుండా బాగా కలిపాక మూత పెట్టి ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. చూడండి, పిండి కూడా దోసలు వేసుకోవడానికి రెడీ అయిపోయింది. చివరిగా ఇందులోకి 1/3 టీ స్పూన్ అంటే అర టీ స్పూన్కి కొంచెం తక్కువ వంట సోడాను కానీ లేదా బేకింగ్ పౌడర్ని కానీ తీసుకొని మిక్స్ చేసుకుందాం. ఇక్కడ నేనైతే వంట సోడాను తీసుకొని మిక్స్ చేస్తున్నాను. ఇలా బాగా కలిపాక ఒకసారి కన్సిస్టెన్సీని కూడా చూడండి. అచ్చం మనం దోస పిండి కోసం పిండి అయితే ఎలా ఉంటుందో అలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దోసలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ తీసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ని తీసుకొని టిష్యూ పేపర్తో కానీ లేదా ఉల్లిపాయతో కానీ ఇలా స్ప్రెడ్ చేయండి. ప్యాన్ మరీ హీట్ అయితే కొంచెం వాటర్ని అలా స్ప్రింకిల్ చేసి దోసను వేయడమే. ఇక్కడ నేను తీసుకున్న ప్యాన్ అనేది కొంచెం చిన్నగా ఉంది కాబట్టి దోసలను కూడా కాస్త చిన్నగానే చేస్తున్నాను. ఇలా దోసను చేశాక కొంచెం అలా ఆయిల్ని వేసి ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కాల్చాలి. ఇలా కింది భాగాన మంచి కలర్ వచ్చి దోస క్రిస్పీగా రెడీ అయ్యాక ప్లేట్లోకి తీసుకోవడమే. ఇప్పుడు సెకండ్ వచ్చేసి మసాలా దోస ప్రిపరేషన్ని చూద్దాం. సెకండ్ టైం కూడా కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసి ఒక గరిటెడు పిండిని తీసుకొని ఇలా స్లోగా స్ప్రెడ్ చేస్తూ ఉంటే మన దోస అనేది రెడీ అవుతుంది. దోస పైన పిండి అనేది కొంచెం తడి ఆరిపోయాక ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు సెజ్వాన్ సాస్ని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర సెజ్వాన్ సాస్ లేకపోతే పిజ్జా సాస్నైనా లేదా రెడ్ చిల్లీ సాస్నైనా తీసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా, మరో 1/2 టీ స్పూన్ సాంబార్ మసాలా పొడిని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఈ ప్లేస్లో పల్లి పొడిని, పుట్నాల పొడిని కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ సింపుల్ ప్రాసెస్ని చూపిస్తున్నాను. మరోసారి మీకు హోటల్ స్టైల్లోలా మసాలా దోసను చూపిస్తాను. ఇప్పుడు దీనిపైన కొంచెం క్యారెట్ తురుమును, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని, కొంచెం కొత్తిమీరాకును ఇలా దోసంతా కూడా స్ప్రెడ్ చేయండి. మీరు ఈ దోసను బటర్తో కాలిస్తే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను కొంచెం ఆయిల్ని ఇలా స్ప్రింకిల్ చేసి కాలుస్తున్నాను. ఈ దోసను కూడా మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు కాలిస్తే క్రిస్పీగా టేస్టీగా రెడీ అవుతుంది. అలాగే ఈ దోస చేసి వేడివేడిగా చట్నీ లేకున్నా కానీ ఇలాగే డైరెక్ట్గా తిన్నా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇన్స్టంట్గా దోసను ప్రిపేర్ చేయాలంటే మనకు నచ్చినట్టుగా ప్లెయిన్ దోసను చేసుకోవచ్చు, లేదా మసాలా దోసనైనా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. మన సెకండ్ దోస రెసిపీ వచ్చేసి రాగి పిండితో చూపిస్తున్నానండి. హెల్దీగా అప్పటికప్పుడు దోసలు చేయాలనుకుంటే ఒకసారి ఈ రాగి దోసలను చూసి ట్రై చేయండి. మంచి రుచిగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయి. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు రాగి పిండిని తీసుకోండి. ఇక్కడ నేను రెడీమేడ్ రాగి పిండిని యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే రాగులను ఇలా మెత్తగా మిల్లులో పిండి పట్టించైనా తీసుకోవచ్చు.
ఇందులోనే పావు కప్పు బొంబాయి రవ్వ అంటే మనం ఉప్మా చేసే రవ్వను, అలాగే 1 టేబుల్ స్పూన్ బియ్యపు పిండిని, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి ముందుగా ఈ పిండిని బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఇందులోకి మంచి టేస్ట్ కోసం ఒక పావు కప్పు పెరుగుని తీసుకుందాం. ఈ దోశలో పెరుగు అనేది ఆప్షనల్ అండి, మీరు పెరుగు వేయకుండా కూడా చేయొచ్చు, కానీ పెరుగు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే దోశ పిండికి అవసరానికి సరిపడా నీళ్లను కొంచెం కొంచెంగా వేస్తూ బాగా కలపండి. ఇక్కడ నేను తొందరగా మిక్స్ చేయడానికి పిండి ముద్దలేమీ లేకుండా ఉండడానికి విస్కర్తో మిక్స్ చేస్తున్నాను. మీరు కావాలంటే గరిటెతో అయినా కలపచ్చు. చూడండి, పిండి అనేది మనం దోశ పిండిని ఎలా అయితే ఏ కన్సిస్టెన్సీలో అయితే కలుపుతామో సేమ్ అదే కన్సిస్టెన్సీలో ఇలా ఉండేలా చూడండి. బాగా కలిపాక ఇప్పుడు కవర్ చేసేసి ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టేసి ఈ దోశలోకి కమ్మటి చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. చట్నీ చేయడానికి మిక్సర్ జార్లోకి ఒక అరకప్పు ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే 2 కట్ చేసిన టమాటా ముక్కల్ని, ఇందులోనే చిన్న అల్లం ముక్క, 10-12 పొట్టు తీసిన వెల్లుల్లిపాయల్ని, అలాగే 2 రెబ్బల చింతపండును, ఒక అర టీ స్పూన్ బెల్లం తురుమును తీసుకుంటున్నాను. బెల్లం తురుము అనేది మీ ఇష్టం అండి, నచ్చకపోతే స్కిప్ చేసైనా చేయొచ్చు. అలాగే రుచికి సరిపడా ఉప్పు, అర టీ స్పూన్ జీలకర్రను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసేటప్పుడు అవసరానికి సరిపడా కొన్ని నీళ్లను కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. అలాగే నేను స్పైసీ కోసం మిర్చి యాడ్ చేయలేదండి. ఇందులోనే ఒక 6-7 ఎండుమిరపకాయలని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. చూడండి, ఇలా మెత్తగా రుబ్బి తీసుకోండి. ఇప్పుడు ఈ చట్నీకి పోపు పెట్టడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకొని, నూనె వేడయ్యాక అర టీ స్పూన్ మినప్పప్పుని, అలాగే మరో అర టీ స్పూన్ ఆవాలను తీసుకొని కాస్త ఫ్రై చేయండి. ఇవి ఇలా కొంచెం దూరగా ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకుని కూడా వేసి బాగా ఫ్రై చేయండి. మీరు కావాలంటే ఇందులో కొంచెం ఇంగువనైనా తీసుకోవచ్చు. ఇలా పోపు బాగా ఫ్రై అయ్యాక మనం గ్రైండ్ చేసిన టమాటా ఉల్లిపాయ పేస్ట్ని తీసుకొని మిక్స్ చేసుకుందాం. ఇలా ఒకసారి కలిపాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కవర్ చేసి ఒక 2-3 నిమిషాలు ఉడికించామంటే టమాటా ఉల్లిపాయలోని పచ్చివాసనంతా పోయి మనకు చట్నీ అనేది టేస్టీగా రెడీ అవుతుంది. 3 నిమిషాల తర్వాత చూడండి, చట్నీ అనేది మరీ ఓవర్గా ఉడికించకుండా ఇలా జస్ట్ అంటే కొంచెం పచ్చి స్మెల్ పోయేంత వరకు ఉడికిస్తే సరిపోతుంది. మనకు ఈ కన్సిస్టెన్సీలో చట్నీ వచ్చిందంటే చట్నీ అనేది రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ అవుట్ చేసుకోవడమే. ఇలా ప్రిపేర్ చేసిన చట్నీని మనం ఏ బ్రేక్ఫాస్ట్లోకి తిన్నా చాలా బాగుంటుంది. జస్ట్ ఒక 2 నిమిషాల్లోనే ఈ కమ్మని ఇలా టమాటా చట్నీని ప్రిపేర్ చేయొచ్చు. మీరు కూడా తప్పకుండా ఈ చట్నీని ట్రై చేయండి, రుచి చాలా చాలా బాగుంటుంది. సో క్విక్గా టమాటా చట్నీని బ్రేక్ఫాస్ట్లోకి ఎలా ప్రిపేర్ చేయాలో చూసాం కదా. ఇప్పుడు మనం కలిపి పెట్టిన పిండిని తీసుకొని మరోసారి మిక్స్ చేసుకుందాం. మనకు దోశ వేయడానికి కన్సిస్టెన్సీ అనేది మరీ పల్చగా ఉండద్దు, అలానే మరీ గట్టిగా ఉండద్దు. ఈ కన్సిస్టెన్సీలో ఉంది అంటే మనకు దోశలు ఈజీగా వస్తాయి. సో ఇలా కలిపాక ఇప్పుడు దోశలు వేయడానికి, అలాగే ఇక్కడ నేను బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ ఇలాంటివి ఏమీ వాడట్లేదు. మీరు కావాలంటే ఒక చిటికెడు వేయొచ్చు, లేదా వేయకుండా చేసినా చక్కగా వస్తాయి. ఇప్పుడు దోశలు చేయడానికి మరో పక్కన స్టవ్ ఆన్ చేసి పెనం తీసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ని వేసి స్ప్రెడ్ చేయండి. ఇక్కడ నేను ఉల్లిపాయతో స్ప్రెడ్ చేస్తున్నాను, మీరు కావాలంటే టిష్యూ పేపర్తో అయినా స్ప్రెడ్ చేయొచ్చు. అలాగే ఈ ఇన్స్టంట్ రాగి దోశ చేయడానికి పాన్ అనేది లో హీట్లో ఉండాలండి. పాన్ అనేది కొంచెం హీట్ ఎక్కువగా ఉన్నా దోశ అనేది స్ప్రెడ్ చేయడం వీలు కాదు. కాబట్టి పాన్ అనేది లో హీట్లో ఉన్నప్పుడే ఇలా పిండిని తీసుకొని లైట్గా స్ప్రెడ్ చేయండి. అలాగే ఈ దోశలు మరీ పల్చగా రావండి, లైట్గా మందంగా వస్తాయి. ఇలా దోశ వేసాక పైన పిండి అనేది ఇలా ఆరిపోయాక కొంచెం ఆయిల్ని వేసి స్ప్రెడ్ చేసుకుందాం. ఈ దోశకు కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. మీరు ఈ రాగి దోశలను క్రిస్పీగా తినాలంటే లో ఫ్లేమ్లో కాల్చి తీసుకోండి. అది కొంచెం సాఫ్ట్గా తినాలంటే మీడియం టు హై ఫ్లేమ్లో కాల్చినా సరిపోతుంది. 1-2 నిమిషాల తర్వాత ఇక్కడ నేను దోశను మరో పక్కకి టర్న్ చేస్తున్నాను. మీరు కావాలంటే 1 సైడ్ కాల్చైనా తీసుకోవచ్చు. ఈ పక్కన కూడా 1 నిమిషం కాల్చి తీసుకుంటే
ఇన్స్టంట్గా రాగి దోశ రెడీ అయిపోయింది. మెయిన్గా మీరు ఈ ఇన్స్టంట్ రాగి దోశ చేసేటప్పుడు ఈ ఒక్క చిట్కానైతే ఫాలో అవ్వండి. దోశ చేసేటప్పుడు ప్యాన్ అనేది లో హీట్లో ఉండాలి. అలాగే దోశ స్ప్రెడ్ చేసేటప్పుడు మరి ఎక్కువ పల్చగా కాకుండా లైట్ థిక్నెస్గా దోశను చేసుకుంటే దోశలు అనేవి ఈజీగా చేసుకోవచ్చు. ఇన్స్టంట్గా రాగి దోశలు రెడీ అయిపోతాయి. సో ఇలాగే పిండి మొత్తం కూడా అన్ని దోశలను చేశాక మనం ప్రిపేర్ చేసిన చట్నీతో సర్వ్ చేయండి. మన థర్డ్ దోశ రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్ రవ దోశ. ఇంట్లోనే చాలా తేలిగ్గా చేసుకోవచ్చు. మరి కరకరలాడే ఈ రవ దోశను ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా రవ దోశ కోసం పిండిని కలిపి తీసుకుందాం. ఒక బౌల్ని తీసుకొని మీరు ఏ కప్పుతో అయితే మెజర్ చేసి తీసుకుంటారో అన్నీ కూడా అదే కప్పుతో కొలిచి తీసుకోవాలి. అది మెజరింగ్ కప్ అయినా సరే, ఇంట్లో ఉండే నార్మల్ కప్ అయినా సరే. ముందుగా ఒక అరకప్పు వరకు ఉప్మా రవ్వను అంటే బొంబాయి రవ్వను తీసుకోండి. అదే కప్పుతో ఒక కప్పు వరకు బియ్యం పిండిని తీసుకోండి. మీరు రెడీమేడ్గా వాడే బియ్యం పిండినైనా వాడచ్చు, లేదా ఇంట్లో పట్టించిన బియ్యం పిండినైనా తీసుకోవచ్చు. అదే కప్పు కొలతతో ఒక పావు కప్పు మైదా పిండిని తీసుకోండి. ఇక్కడ నేను హోటల్ స్టైల్లో చూపిస్తున్నాను కాబట్టి మైదా పిండిని వాడుతున్నానండి. మీరు ఇంట్లోనే చేసుకుంటున్నారు కాబట్టి మైదా పిండికి బదులుగా ఒక పావు కప్పు గోధుమ పిండినైనా తీసుకోవచ్చు. సో ఇలా తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక 7-8 మిరియాలను దంచి పొడి చేసి తీసుకోండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్రను కూడా తీసుకోండి. సన్నగా తరిగిన ఒక 2 పచ్చిమిరపకాయ ముక్కల్ని, 1/2 టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని, కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని ఇలా చేతిలోనే కొంచెం రబ్ చేసి తీసుకోండి. దీని వలన ఉల్లిపాయలోని పొరలన్నీ కూడా విచ్చుకుంటాయి. అలాగే ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీరాకుని, కరివేపాకుని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును తీసుకొని ముందుగా ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలపండి. ఇలా ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి నీళ్ళను కొంచెం కొంచెంగా తీసుకుంటూ మిక్స్ చేసుకుందాం. ఇలా తీసుకొని ఏదైనా విస్కర్తో కానీ లేదా గరిటెతో కానీ బాగా కలపండి. ప్రజెంట్ ఒక 2 కప్పుల వరకు నీళ్ళను తీసుకున్నాను. ఒకసారి పిండంతా కూడా ముద్దలు లేకుండా ఇలా బాగా కలిపాక ఆ తర్వాత మిగతా నీళ్ళను తీసుకుందాం. చూడండి, ముద్దలు లేకుండా ఇలా కలిపాక ఇప్పుడు ఇందులోనే మరో 2 కప్పుల వరకు నీళ్ళను తీసుకోండి. అంటే మనం తీసుకున్న ఈ పిండి క్వాంటిటీకి ఒక 4 కప్పుల నీళ్ళనేవి పడతాయి. అందుకే మనం ఏ కప్పునైతే తీసుకుంటామో అదే కప్పుతో అన్ని కొలిచి తీసుకున్నామంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇలా 4 కప్పుల నీళ్ళను తీసుకొని కలిపాక చూడండి, బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది మనకు ఇలా ఉండాలి. ఇది పర్ఫెక్ట్. ఈ కన్సిస్టెన్సీలో కలిపితే రవ దోశలు చాలా ఈజీగా అవలీలగా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు రవ అనేది కొంచెం నానాలి కాబట్టి మూత పెట్టి ఒక 20-30 నిమిషాలు పక్కన పెట్టండి. అరగంట తర్వాత మనం కలిపి పెట్టిన పిండిని తీసుకొని చూస్తే చూడండి, నీళ్ళన్నీ కూడా పైకి తేలాయి కదా. ఇలా నీళ్ళన్నీ కూడా పైకి తేలి రవ అనేది కింద పట్టిస్తుంది. ఒకసారి బాగా కలిపి ఇప్పుడు మనం దోశల్లా చేసుకుందాం. అలాగే ఈ రవ దోశ కోసం మనం ఇంట్లో చేస్తున్నాం కాబట్టి ఇలా మీడియం సైజులో పెనం తీసుకుంటే రవ దోశలు అనేవి చాలా చక్కగా ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇంట్లో ఎవరికైనా పెద్ద మంట పైన పెట్టినా కానీ మీడియంగానే వస్తుంది కాబట్టి ఇలా పెనం కూడా ఇలా మంటకు తగ్గట్టుగా తీసుకుంటే దోశ అనేది చాలా చక్కగా కాలుతుంది. ఇప్పుడు ముందుగా కొంచెం ఆయిల్ని తీసుకొని ఒకసారి ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేయండి. ఆయిల్ అనేది మనం ముందుగా ఎక్కువ వేయాల్సిన పని లేదు. ఇలా ఒకసారి స్ప్రెడ్ చేశాక సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని అక్కడక్కడ ఇలా తీసుకోండి. ఇప్పుడు దీనిపైన మనం కలిపిన పిండిని మరోసారి కలిపి గరిటెడు పిండిని తీసుకొని ఇప్పుడు దోశలా వేసుకుందాం. దోశలు చేసే ప్రతిసారి కూడా ఒకసారి బాగా కలిపి ఇలా తీసుకోండి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా స్ప్రెడ్ చేసినట్టుగా వేయండి. ఇలా ప్యాన్కి మొత్తంగా తీసుకున్నాక ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి దోశను బాగా కాల్చేయండి. మనం తీసుకున్న ఈ దోశ పైన తడి అనేది ఆరిపోయాక పైనుండి చుట్టూ అంచులో కొంచెం ఆయిల్ని వేసి దోశను బాగా కాల్చేయండి. మనం ఈ రవ దోశ కోసం ఎప్పుడు కూడా ఇలా మీడియం సైజ్ పెనాన్ని తీసుకోవాలండి. మరీ పెద్ద పెనం పైన చేసినా కానీ మధ్యలో కాలి చుట్టూ అలాగే తడితడిగా సాఫ్ట్గా ఉండిపోతుంది. ఇన్ కేస్ మీరు పెద్ద పెనం పైన చేస్తుంటే ఇలా ప్యాన్ని పట్టుకొని చుట్టూ తిప్పుతూ బాగా కాల్చేయండి. ఇలా కాల్చిన దోశ అనేది బాగా వస్తుంది, కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఇక్కడ మనం మీడియం సైజ్ పెనాన్ని తీసుకున్నాం కాబట్టి తిప్పుతూ కాల్చాల్సిన అవసరం లేదు. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కాలిస్తే సరిపోతుంది.
చూడండి, మనకు దోస కాలేటప్పుడు ఇలా పైన కొంచెం బ్రౌన్ కలర్లో కనబడుతుంది. ఇలా వస్తుందంటే దోస అనేది బాగా కాలుతున్నట్టు. ఇప్పుడు స్లోగా అంచుల చుట్టూ కొంచెం లూజ్ చేసి దోసను తీసుకుందాం. రవ దోస చేయడం పెద్ద కష్టం అనుకుంటారు, కానీ ఈ మెథడ్లో చేస్తే మీరు మొదటిసారి చేసినా చాలా ఈజీగా పర్ఫెక్ట్గా చేయగలరండి. ఇలాగే మనం ఇంకో దోసను వేసేటప్పుడు ముందు చేసినట్టుగానే రవ దోసను ప్రిపేర్ చేసుకోవడమే. ఇలా మనం మార్నింగ్ టైంలో అయినా హడావిడి లేకుండా అతి సులువుగా చేసుకోవచ్చు. మన లాస్ట్ దోస రెసిపీ వచ్చేసి మురుమురాలతో చూపిస్తున్నానండి. మురుమురాలతో ఈ దోసను చాలా త్వరగా చేసుకోవచ్చు. ఇవి క్రిస్పీగా కాకుండా మెత్తని అట్లలా ఉంటాయి, కానీ రుచి మాత్రం చాలా బాగుంటుంది. మరి ఈ దోసలను చేయడానికి ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల వరకు మురుమురాలను తీసుకోండి. కొందరు వీటిని మరమరాలు అంటారు, నేనైతే వాడకంగా మురుమురాలనే అంటానండి. ఇందులోకి ఇలా నీళ్ళను తీసుకొని ఒకసారి నీళ్లు పట్టేలా ఇలా కలపండి. ఇలా కలిపాక ఒక 10-15 నిమిషాల పాటు వీటిని నానడానికి పక్కన పెట్టండి. ఇప్పుడు వేరొక బౌల్లోకి 1 కప్పు బొంబాయి రవ్వను తీసుకోండి. అంటే మనం తీసుకున్న 2 కప్పుల మురుమురాలకి సగం క్వాంటిటీతో 1 కప్పు బొంబాయి రవ్వను తీసుకోవాలి. ఇందులో సగం అరకప్పు పెరుగుని తీసుకొని మిక్స్ చేసుకుందాం. ఇలా కలిపేటప్పుడు మరో 1/2 కప్పు నీళ్లను వేసి బాగా కలపండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఇలా కలిపి ఈ రవ్వను కూడా ఒక 10-15 నిమిషాల పాటు నానడానికి పక్కన పెట్టండి. ఇప్పుడు మనం నానబెట్టిన రవ్వ అలాగే మురుమురాలను తీసుకుందాం. చూడండి, రవ్వ అనేది బాగా నానింది, అలాగే మురుమురాలు కూడా సాఫ్ట్గా అయ్యాయి. ఇప్పుడు ఈ మురుమురాలో ఉన్న వాటర్ అంతా కూడా ఫిల్టర్ అయ్యేలా ఇలా గంటెతో తీస్తూ ఒక జాలి గంటలోకి తీసుకుందాం. ఇలా వాటర్ అన్ని వంపేసి స్ట్రైనర్లోకి తీసుకున్నాక వీటిని ఒక మిక్సర్ జార్లోకి తీసుకుందాం. ఇందులోకి నానబెట్టిన బొంబాయి రవ్వని కూడా తీసుకోండి. ఇప్పుడు గ్రైండ్ చేయడానికి వీలుగా కొంచెం నీళ్ళను వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. మనం తీసుకున్న మురుమురాలు అనేవి ఎక్కడా కనబడకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని తీసుకోండి. ఇంట్లో బేకింగ్ పౌడర్ లేకపోతే ఈ ప్లేస్లో ఇనోనైనా లేదా బేకింగ్ సోడా అంటే వంట సోడానైనా తీసుకోవచ్చు. మనం తీసుకున్న సాల్ట్ అలాగే బేకింగ్ పౌడర్ పైన ఇలా కొంచెం నీళ్ళను వేసి మిక్స్ చేసుకుందాం. పిండి అనేది మరీ గట్టిగా కాకుండా మనం దోస పిండిని ఎలా అయితే కలుపుతామో అదే కన్సిస్టెన్సీలో నీళ్ళను కొంచెం అడ్జస్ట్ చేసుకొని కలపండి. చూడండి, మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇలా ఉంటే మనం దోసలు వేయడానికి కరెక్ట్గా ఉన్నట్లు. ఇప్పుడు దోసలు చేయడానికి మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్ తీసుకొని ప్యాన్ అనేది వేడి చేయండి. ఇక్కడ మనం నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి నేను ఆయిల్ పెట్టట్లేదండి. మీరు కావాలంటే కొంచెం ఆయిల్ని అప్లై చేసి టిష్యూ పేపర్తో రుద్దైనా తీసుకోవచ్చు. ప్యాన్ బాగా వేడయ్యాక మనం కలిపి పెట్టిన పిండిని 1-1.5 గరిటె వరకు ఇలా తీసుకొని లైట్గా స్ప్రెడ్ చేసుకుందాం. మనం పిండిని ఇంకొంచెం పల్చగా చేసి తీసుకుంటే ఇలా స్ప్రెడ్ చేయకుండానే అది స్ప్రెడ్ అయిపోతుంది. మీరు కావాలంటే అలా అయినా చేయొచ్చు, లేదా ఇలా కొంచెం స్ప్రెడ్ చేసి తీసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన ఇలా మూత పెట్టి 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఉడికించండి. దీని వలన ఈ దోస అనేది స్టీమింగ్ పై ఉడికినట్టు పైన కూడా తడి లేకుండా బాగా ఉడుకుతుంది. 1-2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకు దోస ఫ్రై అయిందో లేదో తెలుస్తుంది. కింద భాగం ఇలా మంచి కలర్లోకి వచ్చాక ప్లేట్లోకి తీసుకోవడమే. మీకు ఇలా స్పాంజీ దోస కాకుండా క్రిస్పీ దోస చేయాలనుకుంటే కొంచెం ఆయిల్ని పెట్టి ఇలా టిష్యూ పేపర్తో రుద్ది మరో 2 గరిటెలు పిండి తీసుకొని మనం నార్మల్గా దోసను ఎలా అయితే చేస్తామో ఇలా సర్కిల్గా తిప్పుతూ చేస్తే నార్మల్ దోసలానే ఈ దోస కూడా క్రిస్పీగా వస్తుంది. ఇలా తీసుకున్న దోసను మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చండి. మీరు కావాలంటే ఆయిల్ని అప్లై చేసి కాల్చచ్చు, లేదా ఈ దోసను కూడా ఆయిల్ ఫ్రీగా కూడా కాల్చి తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ క్రిస్పీ దోసకు కొంచెం ఆయిల్ని అప్లై చేస్తున్నాను. ఇలాగే మనం పిండి మొత్తం కూడా మనకు నచ్చినట్లుగా
ముందు చెప్పుకున్నట్లుగా స్పాంజీ దోశలా చేసుకోవచ్చు, లేదా సెకండ్ చూపించినట్టుగా క్రిస్పీ దోశలా అయినా చేయొచ్చు. ఇంట్లో వారి ఇష్టానికి అనుగుణంగా మనం ఈ ఒక్క పిండితోనే 2 రకాలుగా చేయొచ్చు. రుచి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగా ఇష్టపడతారు. సో ఫ్రెండ్స్, టుడే చెప్పుకున్న ఈ స్పాంజీ దోశ అలాగే టేస్టీ చట్నీ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.